ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మనము జాగ్రత్తగా మనం విందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరి ఒకని మనస్సు కనబడును. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒకని మనసునకు మరి ఒకని మనస్సు కనబడుతుంది అంటున్నాడు. నీ ముఖమును నీటిలో చూసినప్పుడు ఖచ్చితంగా నీ ముఖం కనపడుతుంది. అద్దంలో నీ ముఖాన్ని చూపించినప్పుడు మళ్ళా రిఫ్లెక్షన్ ఏంటి, మళ్ళా నీ ముఖమే కనబడుతుంది. ఒకవేళ ఎండకు నువ్వు వెళ్ళావనుకో, నీ ప్రక్కన నీడ కూడా నీలాగనే కనపడుతుంది. అలాగన ఒకని మనసు ఒకనికి తెలుస్తుందని మనుషుల గురించి రాయబడింది. ఒకటి ముఖం ఒకనికి ఎలా తెలుస్తుందంటే, మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏంది నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు, ఏది నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు, ఏది నీ ముఖం అంతా వాడిపోయినట్టుగా ఉంది, ఏదో దిగులు పడుతున్నట్టుగా ఉన్నావే, భోజనం చేసావా లేదా అని అడుగుతామా లేదా? ఖచ్చితంగా అడుగుతాం. అడిగిన తర్వాత తను ఏదైనా సమాధానం ఇస్తే మళ్ళా తనకు తగిన సలహా ఇస్తూ ఏమంటాం, ఏం కాదులే, పర్వాలేదులే, పరిస్థితులన్నీ కూడా బాగైతేలే అని వారిని ధైర్యపరుస్తామా లేదా? ధైర్యపరుస్తున్న కారణం ఏంటంటే, వారి ముఖాన్ని మనం చూసినప్పుడు వారి ముఖములో సంతోషంగా ఉందా, వారి ముఖము దుఃఖములో ఉందా, వారి ముఖము దిగులుతో ఉందా, వారి ముఖము కోపముతో ఉందా, వారి ముఖము ఎలా ఉందో మనకు ఆటోమేటిక్గా మన మనస్సుకు అర్థమైపోద్దంట. హల్లెలూయా. మనుషుల యొక్క మనసును అర్థం చేసుకునే మనసు మనకి ఇచ్చాడు దేవుడు. అర్థం చేసుకొని దానికి తగినటువంటి సొల్యూషన్ ఏదైనా చెప్పడానికి కూడా దేవుడు వాక్కును కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, నీటిలో ఒకని ముఖం ఒకని కనబడినట్లుగానే ఒకని మనసు ఒకని కనబడుతుందన్న వాక్యానికి తగినట్టుగా మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి నీవును నీ పెనిమిటియును నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకునే వాక్య భాగములు సునేమి పట్టణాస్తురాలు అనేటువంటి ఆ యొక్క స్త్రీ గురించి మనకు రాయబడింది. ఇక్కడ ఈ సునేమి పట్టణాస్తురాలకు వాస్తవంగా సంతానం లేదు. అలాగే వారి యొక్క ఇంటికి దైవజనుడైనటువంటి ఎలీషా గారు వచ్చినప్పుడు ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గదిని కట్టించి ఆమె ఎంతో మేలు చేసింది కదా. అయితే ఆ టైంలో గెహాజీ ద్వారా ఎలీషా దైవజనుడు అడిగి, అమ్మ నీకేం కావాలంటే ఆమె ఏమన్నా తెలుసా, నాకు అన్నీ ఉన్నాయ్యా, అధికారులు నాకు తెలుసు, అంతో ఇంతో ఆస్తి నాకు ఉంది, నాకు ఏమి కొదవ లేదన్నప్పుడు ఆమె కొదవ ఎవరికి తెలుసు? దేవుని తెలుసా లేదా? దేవుడి సేవకుడు ఎలీషా గారు కూడా తెలుసుకొని ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా మీదటికి నీకు ఒక కుమారుని దేవుడు ఇస్తాడని చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడొద్దు అని చెప్పేసి దైవజనునితో మాట్లాడితే, లేదమ్మా ఖచ్చితంగా నీకు కుమారుని దేవుడు ఇస్తాడన్న రీతిగానే దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివాళ్ళ ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అంటే కుమారుడు పుట్టాడు, వాడు మాట్లాడే వయసుకు వచ్చే లోపల మరలా చనిపోయాడు. ఈ చనిపోయిన సంగతిని భర్తకు కూడా తెలియపరచక ఆమె ఏం చేసింది తెలుసా, దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి ప్రయాణం కట్టింది. ఆ ప్రయాణం గడుతున్నప్పుడు భర్త అడిగాడు, అమ్మా ఈరోజు అమావాస్య కాదు కదా, ఈరోజు విశ్రాంతి దినం అనగా శనివారం కాదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే, లేదు నేను వెళ్ళడం మంచిదని చెప్పేసి ఆమె అలాగా ఎలీషా దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎలీషా గారు దూరంగా ఉన్నప్పుడే ఆమెను గుర్తించాడు. ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు గెహాజీతో అంటున్నాడు, గెహాజీ
ఇదిగో ఆ సునేమి పట్టణస్థురాలు ఆమె నా దగ్గరికి వస్తున్నట్టుంది. నువ్వు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెతో మాట్లాడమని చెప్పేసి ఆ యొక్క గెహాజీని పంపించగా, ఆ గెహాజీ వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె సీదా బరాబర్ ఎక్కడికి వచ్చిందంటే కరెక్ట్‌గా మళ్ళీ దైవజనుని దగ్గరికి వచ్చేసింది. దైవజనుని దగ్గరికి వచ్చేసి, అమ్మా నువ్వు బాగున్నావా అని చెప్పేసి అనగానే ఆమె అంటుంది, నేను బాగున్నాను అని చెప్పేసి అంది. వాస్తవంగా ఆమె బాగుందా? ఆమె బాగుందా చెప్పండి? కొన్నిసార్లు చాలాసార్లు మనము సూక్ష్మంగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. బాగలేకపోయినా బాగున్నామని చెప్తాం. మన బాధని ఒకవేళ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ దగ్గర మనం సులకనైపోతామేమో అని అనుకుంటాం. ఒకవేళ మనుషులు అనుకుంటే అనుకోవచ్చు, కానీ దైవజనుని దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు ప్రియులారా. దేవుని దగ్గర కానీ, దైవజనుని దగ్గర కానీ ఒక విశ్వాసి బయట మనం చూస్తే దేవుని దగ్గర కానీ, డాక్టర్ దగ్గర కానీ ఏ విషయం దాచొద్దు అంటారు కదా, ఉన్నదున్నట్టు చెప్పమంటారు. ఆధ్యాత్మికంగా కూడా దేవునికిని, దేవుని సేవకునికి ఉన్నదున్నట్టుగా నీ వ్యక్తిగత విషయాలు పంచుకున్నప్పుడు దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, దానికి తగినటువంటి సలహాను దేవుడు ఇస్తాడు. నిజంగా ఆమె బాధలో వచ్చింది, వేదనతో వచ్చింది. బాగున్నామని అడిగినప్పుడు వెంటనే ఆమె అంటుంది, నేను బాగానే ఉన్నాను, సుఖంగా ఉన్నానని చెప్పింది ఆమె. సుఖము లేకుండా కూడా సుఖంగా ఉన్నాను అన్నప్పుడు ఆమె మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఆమె మనస్సును ఎవరికి చూపించాడు? దైవజనుడైనటువంటి ఎలీషా గారికి చూపించాడు. ఆ ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళ మీద పడినప్పుడు, గెహాజీ అమ్మ పక్కకు వెళ్ళు అని చెప్పేసి ఆమెను పక్కకు తోలుతుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, గెహాజీ ఆమెనేమనొద్దు, ఆమెనేమి అనవద్దు, ఆమె వ్యాకులముతో ఉన్నది అన్నాడు. అంటే సునేమి పట్టణస్థురాలి యొక్క మనస్సు ఎవరు చూడగలిగారు? దైవజనుడైన ఎలీషా చూడగలిగాడు. అందుకోసమే నీటిలో ముఖమునకు ముఖం కనబడినట్టుగా ఒకరి యొక్క మనస్సు మరొకరికి అర్థమవుతుందని వాక్యం సెలవిస్తుంది. ఇదే గెహాజీ మనసు విషయంలో కూడా ఎలీషా దైవజనుడు ఈ మాట చెప్పాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను. మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవివ్వగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి, గెహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదనెను. ఇక్కడ గెహాజీ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. గెహాజీ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఎవరి దగ్గర అబద్ధం ఆడుతున్నాడంటే దైవజనుడైన ఎలీషా గారి దగ్గర అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నిజంగా ప్రియులారా, ఆ మాట అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నప్పుడు దైవజనుడు ఇలా మాట్లాడాడు 26వ వచనంలో. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. హల్లెలూయా. నా మనసు నీతో కూడా రాలేదా అంటే గెహాజీ యొక్క మనసు ఏంటో తెలుసా? దైవజనుడు వద్దనుకున్నటువంటి బహుమతులు ఆయన తీసుకోవాలని కోరుకున్నాడు. పైగా ఆ నయమాను వెళ్ళిపోతున్నప్పుడు బాగైపోయి, ఆ కుష్ఠరోగం అంతా పోయిన తర్వాత బాగై సంతోషంగా వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గెహాజీ. పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నా యజమాని దగ్గరికి కొంతమంది వచ్చారు, శిష్యులు, 2 యవనస్తులు వచ్చారయ్యా, వారికి వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, వారికి వెండి ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పగానే వెంటనే నయమాన్ అనుకున్నాడు, నిజంగా వాస్తవమే కావచ్చు, నేను ఇచ్చేటప్పుడు ఎలీషా దైవజనుడు వద్దని చెప్పేశాడు. నిజంగా ఇప్పుడు ఆయన పేరు చెప్తే కుదరదు కాబట్టి తను ఏం చెప్తున్నా తెలుసా? ఎలీషా దైవజనుని దగ్గరికి ఒక 2 యవనస్తులు వచ్చారయ్యా, వారికి ఇవ్వాలనుకుంటున్నసరికి ఈ మాట నమ్మినటువంటి నయమాను వస్త్రాలను ఆయన ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తాం. 22వ వచనంలో, నా యజమానుడు తన చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివార్ల 2 మీదగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. అబద్ధముతో నిజంగా అక్కడ గెహాజీ వెండిని తీసుకొని వస్తున్నాడు. 2 మణుగులు అంటే ఎంత తెలుసా? 20 కేజీలు. కానీ నయమాన్ ఏం చేశాడంటే 40 కేజీలు ఇచ్చి పంపించాడు. అది మోయలేడు కాబట్టి ఒక పని మనిషిని కూడా ఇచ్చేసి పంపిస్తే తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు గెహాజీ. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయిరి. ఒళ్ళు బద్ధకమోడు, ఆశ అయితే ఎండి కావాలి, వస్త్రాలు కావాలి, కానీ వాటిని మోసేంత పని కూడా వానికి లేదు.
గెహాజీ ఆశించడమే అబద్ధం చేత ఆశించాడు. అబద్ధం చేత వాటిని చెప్పి తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ పైగా తన పనివారు మోసుకొని తీసుకొచ్చారు. ఇంటి దగ్గరికి రాగానే ఇంట్లోకి తీసుకుపోవట్లేదు. గెహాజీ కూడా అనుకున్నాడు, ఈ నయమానికి సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళు ఒకవేళ లోపలికి వస్తే ఏమైందో పరిస్థితి బాగలేదు, కాబట్టి మీరు ఇక్కడ పెట్టండి అని చెప్పేసి ఆయన లోపల ఇంట్లో ఉండి వాటిని ఇలా తీసుకొని లోపల పెట్టేశాడు. ఏమీ తెలియని వాడిలాగా. నక్కకు 4 అట్లు వేస్తే నమలకుండా మింగేసిందట. అసలు అట్లు నమలాలనా లేదా మింగాలనా? అంటే అంత చాకచక్యంగా ఉంటుందని దాని అర్థం. అది నక్క తిన్నా, కుక్క తిన్నా, మనం తిన్నా శబ్దం వస్తుంది. అంత చాకచక్యంగా ఉండి, అంత సమయోచితంగా ఉండి, అంత కుయుక్తిగా ఉండి అది ఏం చేస్తుందంటే దాన్ని తీసుకోవాల్సిన దాన్ని తీసేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నక్క స్వభావాన్ని చూపిస్తుండే ఎవరో తెలుసా? గెహాజీ. గెహాజీ అక్కడి వరకు మోసుకురాకుండా వారు మోసుకురాగానే లోపల తీసుకొని దైవజన్ దగ్గర పోయి నిలబడ్డాడు. దైవజన్ దగ్గర పోయి నిలబడేసరికి దైవజనుడు ఇలా ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అని అంటే 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? లైవ్లో అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితో ఆడుతున్నాడు? దైవజనుడు ఎలీషాతో ఆడుతున్నాడు. జాగ్రత్త సుమ. అబద్ధాలకి జనకుడు అపవాదైన సాతానుడు కదా. ఆది అపోస్తుల కాలంలో కూడా అపోస్తుడైనటువంటి పేతురు దగ్గర అబద్ధం ఆడి అననీయ సప్పీరు అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. ప్రాణం పోయినా పర్లేదు గాక అబద్ధాలు ఆడకండి. మనం అబద్ధాలు ఆడకూడదు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, అగ్నిగుండంలో ఉండే లిస్టులో మొట్టమొదటిగా ఎవరో తెలుసా? పిరికి వారితో మొదలవుతుంది. అందులో భాగమే అబద్ధికులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి మనసు ఒకరికి కనబడుతుంది అన్నట్టుగా ఎలీషా దైవజనునికి సునేమి పట్టణస్థురాలి యొక్క బాధ, ఆ మనసులో ఉన్న బాధ ఆయనకు అర్థమైంది. అలాగే తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీ యొక్క మనసు కూడా ఆయనకు అర్థమైంది. అయితే అక్కడ సునేమి పట్టణస్థురాలి యొక్క బాధను అర్థం చేసుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఆ కుమార్ని బ్రతికించాడు. కానీ తన దగ్గర ఉన్నటువంటి నమ్మకంగా ఉన్నటువంటి ఈ గెహాజీ అనేటువంటి వ్యక్తి నమ్మకం కోల్పోయిన తర్వాత తనకు ఒక శాపాన్ని పెట్టాడు. ఏంటో తెలుసా? ఆ నయమానికి పోయిన కుష్ఠరోగం నీకు నీ సంతతికి తరతరములు ఉండునుగా అన్నాడు. చదవండి ఆ మాట 27వ వచనంలో. కాబట్టి నయమానికి కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటి ఉండునుగాక అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. ఎంత విచారకరం. యేసు ప్రభు వారి దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభువా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలన్నాడు. చెప్పిందంతా చెప్పినప్పుడు విన్నాడు, కానీ చివరికి తన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడని రాయబడింది. తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని తను వెళ్ళిపోతే ఒక దైవజనుని దగ్గర వాక్యం నేర్చుకోవాల్సిన వాడు, ఆరాధన నేర్చుకోవాల్సిన వాడు, ప్రార్థన నేర్చుకోవాల్సిన వాడు, ఎదుటి యొక్క విశ్వాసుల యొక్క మనసును అర్థం చేసుకొని వారిని అంతో ఇంతో సంజాయించి చెప్పవలసినటువంటి గెహాజీ ఆ స్థాయిని కోల్పోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కుష్ఠరోగి ఊరి బయటికి వెళ్ళిపోయబడే పరిస్థితులకు దిగజారిపోయాడు. కారణం ఏంటో ప్రియులారా? తన మనసు ఎవరికి తెలియదు అనుకున్నాడు. తన మనసు దైవజనునికి అర్థమైంది. అందుకనే నా గురించి నీకేం తెలుసు సార్, నా గురించి నీకేం తెలుసు పాస్టర్ అనుకుంటారేమో. ప్రతి దైవజనుడు, ఆధ్యాత్మికమైన ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసి యొక్క మనసు ఖచ్చితంగా అర్థమైంది. జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడు తెలియపరుస్తాడు తప్పకుండా. నువ్వు ఘనపరుస్తున్నావా లేకపోతే ఘనహీనపరుస్తున్నావా, నువ్వు బాధపరుస్తున్నావా సంతోషపరుస్తున్నావా, నటిస్తా ఉన్నావా నిజంగా యథార్థంగా బ్రతుకుతున్నావా, తప్పకుండా దేవుడు నీ మనసు అర్థమయ్యేటట్టుగా దైవజనునికి తప్పకుండా చూయిస్తాడు. తప్పకుండా అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. అంతగా కాదుకూడదంటే నీ ముఖంలో ఉన్నటువంటి నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో దాన్ని బట్టి అయినా చెప్పగలిగే కెపాసిటీ దేవుడు ఇస్తాడు. ఇది మనము అంతరంగంలో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గెహాజీ అనేటువంటి వ్యక్తి జీవితంలో మనసు నెరిగినటువంటి దైవజనుడు శాపము తీసుకొచ్చాడు. సునేమి పట్టణస్థురాలి యొక్క మనసు నెరిగిన దైవజనుడు చనిపోయిన కుమారుని బ్రతికించాడు. మరి ఒక మాట మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను
దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. పేతురు అనే దైవజనుడు గారడి సీమోన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సమరయ పట్టణాలలో ఫిలిప్పు సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది మారు మనసు రక్షణ బాప్తీసం పొందితే వారితో పాటు ఈయన కూడా ఏం చేశాడు? నలుగురితో నారాయణ అన్నట్టుగా ఈయన కూడా నేను కూడా బాప్తీసం తీసుకుంటా అని చెప్పేసి ఈయన కూడా బాప్తీసం తీసుకుంటా. ఎవరైనా? గారడి సీమోను. ఈ సంగతిని ఎరిగినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆది అపోస్తులు ఏం చేశారంటే, అయ్యా ఫిలిప్ అనేటువంటి వ్యక్తి సువార్తకు పంపించాం కదా, ఆయన సువార్త ప్రకటించిన స్థలాల్లో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. అందులో భాగంగా గారడి సీమోన్ అనేవాడు కూడా, గారడీలు చేసేవాడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడంట, మారు మనసు పొందాడంట, బాప్తీసం పొందాడంట. ఒకసారి మీరు అటు వెళ్ళి చూసి రాపోండి అంటే పేతురు యోహానులు ఇద్దరు కూడా వచ్చారు. ఈ పేతురు యోహానులు వచ్చేసరికి ఇక్కడ విశ్వాసులందరూ గుంపుగా ఉన్నప్పుడు అప్పుడు పేతురు యోహానులు ఏం చేస్తారంటే వారి తలల మీద చేతులుంచి వారికి ప్రార్థన చేయగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న సంగతిని చూస్తున్నటువంటి గారడి సీమోను ఏమనుకుంటా తెలుసా? నేను ఎవరి యొక్క తల మీద చేయి పెడితే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దీనికోసం ఎంత ఖర్చు అయితే చెప్పండి అని తను ఇంతవరకు గారడి చేసి ప్రభు నమ్ముకోక ముందు గారడి చేసి సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి వారి దగ్గర తీసుకొస్తే వెండి బంగారం మా ఇద్దరు లేవని చెప్పిన పేతురు ఆయనతో ఒక మాట అన్నాడు, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనపడటం లేదు, నీ కార్యములు నిజంగా ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు, నీ చెడుతనం మానుకో, ఒకవేళ నువ్వు క్షమించబడతావు. నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, పేరుకు మాత్రమే బాప్తిసం పొందావు, దుష్టత్వంలో ఉన్నావు, నీకు మారు మనసు రాలేదు, ఇంకా నీ హృదయం సరిగా లేదు, అది నాకు కనబడుతుంది, అది నాకు కనబడుతుంది. దేవుడు నిన్ను క్షమిస్తాడు, ప్రభు దగ్గర క్షమాపణ కోరు. కానీ అంతగా బ్రతిలాడితే తాను అంటాడు, ఈ శ్రమలు కానీ, ఈ నష్టము కానీ, ఈ బాధ కానీ నా మీదకి ఏది రాకుండా మీరే ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన అంటే తెలియదు. ఒక విశ్వాసికి, మారు మనసు రక్షణ పొందిన విశ్వాసికి ప్రార్థన రాకపోతే వాడు ఎలాంటి వాడో తెలుసా? గారడి సీమోన్ లాంటోడే. ఒక విశ్వాసిగా నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదంటే నీ లోపల దురాత్మ పనిచేస్తుందని అర్థం. దేవుని ఆత్మ అనేది మన లోపల లేకుండా దురాత్మ పరిపాలన మనం కొనసాగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, డబ్బులు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాననుకుంటా. కొంతమంది ఇలా కూడా బోధిస్తూ ఉంటారు, మీరు 1000 రూపాయలు దేవునికి ఇస్తే మీకు దేవుడు ఎంత ఇస్తాడు? 10,000 ఇస్తాడు. మీరు 10,000 దేవునికి ఇస్తే దేవుడు మీకు ఎంత ఇస్తాడు? 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఏమన్నా దేవుడు ఏమన్నా లంచగొండ? ఏమైనా దేవుడు ఏమన్నా లంచగొండా? లేకపోతే దేవుడు ఏమన్నా లాటరీ తీసేవాడా? ఈనాటి బోధలు మనం చూస్తున్నాం, వింటా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది గారడి సీమోలు తయారైపోయారు. నీకు బాగా కావాలంటే నువ్వు దేవుని కానుకివ్వాలి. నువ్వు బాగా కావాలంటే దేవుని మందిరానికి ఇంత ఇస్తే నువ్వు బాగా అయిపోతావు. నీకు ఉద్యోగం కావాలా, నీకు పిల్లలు కావాలా, ఇదిగో దేవుని కోసం ఇది చెయ్యి అని అంటారు. ఏం చేసినా ఏం లాభం లేదు ప్రియులారా. మన హృదయాన్ని మార్చుకోవాలి, మన చెడుతనాన్ని తొలగించుకోవాలి, మనలో ఉన్న దుర్నీతిని, మనం ఏ బంధకాలు ఉన్నామో వాటి నుంచి విడిపించబడాలి. బంధకాల నుంచి విడిపించబడకుండా, దుర్నీతుల నుంచి బయటికి రాకుండా మనం దేవుని కొరకు ఏం చేసినా దానివల్ల లాభం లేదు. దేవుని శక్తిని కొనాలనుకున్నాడు ఎవరు? గారడి సీమోను. ఇంపాసిబుల్. దేవుని శక్తిని కొనలేం మనం. అంటే పేతురు అనే దైవజనునికి గారడి సీమోను యొక్క మనసు అర్థమైపోయింది. గారడి సీమోను ఏం చెప్పలేదు, అయ్యా నేను పాపినయ్యా, నా హృదయం సరిగలేదే, నేను దుష్టత్వం ఉన్నాయా, బంధకాలు ఉన్నాయా, బాధలు ఉన్నానయ్యా, ఏం చెప్పలేదు ఆయన. కానీ తన మనసు అర్థం చేసుకున్నాడు ఎవరు? దైవజనుడైన పేతురు గారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దైవజనునికి నీ మనసు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదును చూసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు అనేటువంటి దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరే పాపు. ఆ పాపు అనే ప్రాంతానికి వస్తే అక్కడ ఒక గారడి చేసేవాడు కనపడుతున్నాడు. గారడియు అబద్ధ ప్రవక్త అయినటువంటి
బర్రియోసు. ఈ బర్రియోసు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గారడీలు చేస్తా ఉన్నాడు. ఒక యూదుడే చెప్పుకోవడానికి కానీ, దేవుని బిడ్డనే చెప్పుకోవడానికి, ఒక ఇశ్రాయేలుడుగానే ఉన్నాడు. కానీ ఆయన చేసే పని ఏంటి? ఒక ఇశ్రాయేలుడు తప్పకుండా ప్రార్థన చేయాలి, ఒక ఇశ్రాయేలుడు ధర్మశాస్త్రాన్ని పఠించాలి, ఒక ఇశ్రాయేలుడు సమాజ మందిరంలో చేరాలి. కానీ తను ఏం చేస్తున్నాడు తెలుసా? గారడి చేస్తా ఉన్నాడు. ఈ గారడి చేస్తున్నటువంటి ఈ వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. 7వ వచనంలో, ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. చూడండి, బర్నబా పౌలు వారు సువార్తలో ఉన్నప్పుడు ఈ యొక్క అధిపతి ఎవరు? సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి వారిని పిలిపించుకున్నాడు. అప్పటికి ఈ అధిపతికి పరిచయం అన్నటువంటి ఈ యొక్క గారడీ వాడైన బర్రియేసు అక్కడే ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? సెర్గీ పౌలు అనేవాడు, ఈ అధిపతి ఈ యొక్క పౌలు బర్నబా యొక్క వాక్యం వింటున్నాడే, ఒకవేళ నన్ను విడిచిపెడతాడేమో, ఈ వాక్యాన్ని విని తన జీవితం మార్చుకుంటాడేమో అని ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగింపగోరని ఆయన ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో, అయితే ఎలుమా అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాడంట. బర్రియేసు అనేటువంటి గారడివాడు దేవుని సేవకులైన పౌలు బర్నబా, అధిపతి అయిన సెర్గీ పౌలు, 4 వ్యక్తుల గురించి మాట్లాడి ఇక్కడ. బర్రియేసు అనేవాడేమో గారడి చేసేవాడు, సెర్గీ పౌలు అనేవాడేమో అధిపతి, అధికారంలో ఉన్నవాడు. పౌలు బర్నబాలు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అయితే ఈ సెర్గీ పౌలు బర్నబాను పిలిపించుకొని వాక్యం విని కొంచెం విశ్వాసం వచ్చింది ఆయనకి. అయితే ఆ విశ్వాసం నుంచి తొలగించాలని యత్నం చేశాడంట. యత్నం చేసి ప్రయత్నం చేసి ఈ దైవజనులను ఎదిరించేటట్టుగా చేశాడు. ఎదిరించగానే పౌలు భక్తుడు తన మనసును ఎరిగి మాట అన్నాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అన్నాడు. చాలామంది జీవితాల్లో విశ్వాసంలో నుంచి మనుషులను పడద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు, దైవజనులను ఎదిరిస్తారు. వారికి ఏం పేరంటే బర్రియేసులే వాళ్ళంతా కూడా. వారు దుర్మార్గంతో ఉంటారు, నీతికి విరోధి కనుక ప్రభువుకి విరోధిగా ఉంటారు, అపవాది కుమారులుగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా దుర్మార్గముతోను కపటముతో నిండుకొని ఉంటారు. జాగ్రత్త. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ బర్రియేసు లాంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచనలు, కపటముతో ఉన్న ఆలోచనలు, నీతికి విరోధమైన కార్యాలు చేస్తూ ఒకవేళ నువ్వు ప్రభుకు విరోధంగా ఉన్నావేమో, ఎవరైనా చెడగొడుతున్నావేమో, లేదా నువ్వు చెడిపోవడమే గాక మరొక వ్యక్తిని చెడగొట్టడం బహుఘోరమైన పాపం. పాపములో జీవించే వ్యక్తి బయటికి రావాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఆ పాపం చేసే వ్యక్తి మరొక వ్యక్తిని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడంటే బర్రియేసు లాంటి వారే. ఈ విధంగా తన మనసును ఎరిగిన పౌలు గారు 13వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరినైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుగుచూ ఉన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఇన్స్టాంట్ మిరకల్ అది. ఎందుకు తన గుడ్డితనం వచ్చింది దానికి? ఎవరైనా తను పట్టుకొని పోవాలా, తీసుకొని పోవాలన్న పరిస్థితి వచ్చేసింది. ఉన్నట్టుండి కళ్ళు కనబడుతూనే ఉన్నాయి, ఉన్నట్టుండి సడన్గా తనకి కళ్ళు కనపడకుండా అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు అతన్ని శపించేశాడు. దైవజనుడు ఎందుకు శపించాడో తెలుసా? విశ్వాసంలోకి వస్తున్నటువంటి సెర్గీ పౌలును దేవుడి నుంచి దూరం చేయడానికి, వీళ్ళను వ్యతిరేకించి ఇలాంటి దుర్మార్గంతోనూ దుష్టత్వంతోనూ దేవునికి విరోధంగా అపవాది కుమారుడిగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి బర్రియేసు యొక్క మనసును తెలుసుకున్నటువంటి పౌలు గారు తను కొంతకాలం గుడ్డివాడైపోవడానికి ఆజ్ఞాపించేశాడు. కారణం ఏంటో తెలుసా? అపవాది కుమారుడిగా బర్రియేసు ఉన్నాడు, దేవుని కుమారుడిగా పౌలు గారు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మతో నిండిన వాడై, మన జీవితంలో పరిశుద్ధాత్మతో మనం నిండుకొని ఉండాలి. దుర్మార్గంతో మనం నిండి ఉండకూడదు, కపటంతో నిండుకొని ఉండకూడదు, విరోధంగా ఉండేటువంటి వారిగా, ఎదిరించే వారిగా అలాంటి మనసుతో మనం నిండి ఉండకూడదు. ఒకవేళ అలాగుంటే చాలా నష్టపోతాం. ఉన్నట్టుగా ఉండి గుడ్డివారమైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఎలీషా గారి జీవితంలో ఆయన సునేమి పట్టణాస్త్రాల యొక్క మనసును ఎరిగి ఉన్నాడు. తన బాధను తీర్చాడు. గెహాజీ మనసును ఎరిగి తనకు శాపాన్ని తీసుకొచ్చాడు. పేతురు గారు గారుడి సీమోని యొక్క దుష్టత్వాన్ని బయటపెట్టాడు. అలాగే పౌలు భక్తుడు బర్యోస్ అనేటువంటి వాని యొక్క కనులు గుడ్డి కనులు అయిపెట్టేట్టుగా ఆయన చేయగలిగాడు. కారణం ఏంటంటే వారి మనస్సు వారికి కనబడింది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 7-10 వచనాలు చదివితే, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడట వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. హల్లెలూయా. బలహీనమైన పాదాలు కలిగిన వాడు లుస్త్రా అనే పట్టణములో. కానీ పౌలు గారు మాట్లాడుతుంటే ఆయన మాటలు వింటున్నటువంటి ఆయన గమనించినటువంటి పౌలు గారు అతని వైపు తేరు చూశాడంట. తేరి చూడడం అంటే మామూలుగా చూడడం వేరు, చూసి అట్లా వెళ్ళిపోతుంట చూపు. తేరి చూడడం అంటే ఏంటో తెలుసా? అలాగే ఆ మనిషి మీద ధ్యాస పెట్టి చూడడం. తేరి చూడడం అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి కొద్దిసేపు చూస్తావు బ్రదర్, నాకు చూడలేవు. కానీ ఇక్కడ ఈ లుస్త్రాలో బలహీనమైన పాదాలు గలవాడు పౌలు భక్తుడు మాట్లాడుతుంటే అలాగే చూస్తున్నాడు. పౌలు భక్తుడుగా తన వైపే తేరి చూస్తుంటే ఆయనకి ఏమర్థమైంది తెలుసా? ఆయన లోపల విశ్వాసం ఉందని పౌలు గారి మనసుకు అర్థమైపోయింది. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యమని రాయబడింది. తన మనసు పౌలు గారికి ఎలా అర్థమైంది అంటే, తన ముఖంలో ముఖం పెట్టి చూశాడు, తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మన జీవితంలో దగ్గరుండి చూసుకుంటామంట చూడండి. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి? అనాథాశ్రమం పెట్టి దూరంగా ఉండి వారిని బాగా చూసుకోవడమా? అది దేవుడు ఇష్టపడతాడా? లేదా మన దగ్గర ఉంచుకోవడం దేవుడు ఇష్టపడతాడా? మన దగ్గర తల్లిదండ్రులు పెట్టుకొని కలియో గంజియో వారికి పెడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు, ఆయనకు సంతోషం ఉంటుంది. నువ్వు ఎక్కడో అనాథాశ్రమాలు పెట్టి వాళ్ళ కోసం నెలకు 10,000 పంపిస్తున్నా కూడా వాళ్ళ సంతోషం ఉంటుందా? ఉండదు. తేరి చూడడం అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. తన మనసులో మనసు పెట్టి చూస్తే పౌలు గారికి అర్థమైంది, చూడడానికి వీడు బలహీన పాదాలే గడవాడు కానీ వీడికి చాలా విశ్వాసం ఉంది. వీడికి చాలా విశ్వాసం. అందుకే వాక్యం అంటది, వినుట వలన విశ్వాసము. ఈ బలహీన పాదాలు కలిగే వాడికి ఇంత విశ్వాసం ఎలా వచ్చింది తెలుసా? దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలే, పౌలు గారు మాట్లాడుతున్న దేవుని మాటలే ఇంత విశ్వాసాన్ని పురిగొలిపినాయి. అంత విశ్వాసం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఒకే మాట అన్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. గంతులు. నడవలేనివాడు, కదలలేనివాడు, ఎవరైనా సహాయం తీసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడా? బైబిల్లో మరొక సందర్భం ఉంది గంతులు వేసినవాడు. ఎవరో తెలుసా? పేతురు యోహానుల యొక్క పరిచర్యలో జరిగిన కార్యం అది. శృంగారమును దేవాలయం యొద్ద ఒక కుంటివాడు పుట్టిన మొదలుకొని కుంటివాడు ఉన్నాడు. అప్పుడు పేతురు యోహానులు ఇదే అన్నారు, మా యొద్ద వెండి బంగారం లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నామని యేసు నామములు లేచి నడుమని చెప్పినప్పుడు వాడు లేచి గంతులు వేసి ఎక్కడికి వెళ్ళాడట? దేవాలయంలోకి వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు, వీడా కాదా, వాడిని లాంటోడలే అనుకుంటున్నాడు. వాడిని లాంటోడేమో అనుకుంటున్నారు కొంతమంది, వాడే అని మరి కొంతమంది అంటున్నారు. ఆ తర్వాత పెద్ద యుద్ధమే జరిగింది. గంతులు వేశాడు. కాబట్టి ప్రియులారా, ఒకని మనస్సు ఒకనికి ఖచ్చితంగా కనబడుతుంది. నా గురించి ఎవరికి తెలుసులే అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. నా గురించి ఎవరికి అర్థమైంది, నా మనసు ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. నీ మనసు నీకు తెలియకపోవచ్చేమో, కానీ నీ ఎదుటి వానికి అర్థమవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎస్పెషల్లీ దేవుని పిల్లలకి ఒకరి ముఖాన్ని చూసినప్పుడు, ముఖంలో ముఖం పెట్టి చూసినప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో తప్పకుండా
అర్థమవుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి వాక్యం సెలవిచ్చినట్టుగా నీటిలో ఒకని ముఖం ఎలాగైతే కనబడుతుందో ఎదుటివారి మనసులో ఏమున్నదో కూడా అర్థమవుతుందని అంటే అందులో భాగంగా వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకున్నాం. దేవుని ఆత్మచేత మనం ఉంటే ఎవరు ఏ మనస్తత్వంతో ఉన్నారో ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి. దీన్ని ఏమంటారంటే వివేచన వరము. ఏ వరం ఇది? వివేచన వరం. ఆత్మవరాలు ఎన్ని? 9 ఉన్నాయి. ఆ 9 ఆత్మవరాలలో ఒక వరం ఏంటంటే వివేచన వరం. ఏ మనస్తత్వంతో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు అన్నీ అర్థమైపోతాయి. అందుకే మనందరికీ దేవుడు వివేచన వరం అనుగ్రహించునుగాక. పాము చెప్పాడు, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అన్నాడు. కాబట్టి వివేచన వరము ప్రభువా నాకు దయచే ప్రభు అని ప్రభుని మనం అడగాలి. ఏమైందమ్మా నిన్ను అడగాల్సిన అవసరం లేదు, ఏమైందయ్యా నిన్ను అడగాల్సిన అవసరం లేదు. వివేచన వరం ఉంటే ఎవరు ఎలా ఉన్నారో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే దైవజనుడు ఎలీషా గారు కానీ, అలాగన పేతురు గారు కానీ, అలాగే యోహాను గారు కానీ, అలాగే అపోస్తలుడైన పౌలు గారు కానీ వీళ్ళందరూ ఎలా గుర్తుపెట్టారంటే వారికి వివేచన వరము వారికి ఉంది. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ఆమేన్.